మన పర్పస్ ఏంటంటే క్రిస్మస్ సందర్భంగా మనం యేసయ్యని ఆరాధించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలుసు మనందరి హృదయంలో యేసు ప్రభు జన్మించారండి, కానీ మన చుట్టూ ఇంకా చాలా మంది ఉన్నారు, వారి జీవితంలో యేసయ్య ఇంకా జన్మించలేదు. ఈ లోకంలో చూస్తే అనేకమైన దేశాల్లో ఇంకా యేసయ్య జన్మించలేదండి. కనుక మనం ఏం చేయాలంటే ఇది మన బాధ్యతగా మనం స్వీకరించుకొని యేసయ్య ప్రతి ఒక్కరి హృదయంలో ఆయన జన్మించాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు యేసయ్య ఎందుకైతే పుట్టాడో, ఏ ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడో, లోక రక్షకుడుగా ఆయన మన జీవితంలోకి వస్తున్నాడండి. అంటే మనం రక్షించడానికి వస్తున్నాడు. మరి ఆ రక్షణ పొందుకోలేని వాళ్ళు, రక్షణ లేకుండానే వాళ్ళు వెళ్ళిపోతారు కదండి. మరి వాళ్ళందరి కోసం మనం ప్రార్థన చేయాలి కదా. ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకోవాలి. హల్లెలూయా. ఈ క్రిస్మస్ బ్లెస్సింగ్స్ ప్రతి ఒక్కరు కూడా అనుభవించాలి. ప్రతి ఒక్కరూ ఆశీర్వాదాలు పొందుకోవాలి. ఎటువంటి పాపికైనా సరే రక్షణ పొందే అర్హత ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఎంత గొప్ప పాపి అయినా సరే, ఏ రిలీజన్ నుంచి వచ్చి ఉన్నా సరే, ఎటువంటి కులం నుంచి, ఎటువంటి జాతి నుంచి, ఏ దేశం నుంచి వారు జన్మించి ఉన్నా, ఎంత గొప్ప కుటుంబం నుంచి వచ్చినా కానీ ఒకవేళ యేసయ్య వారి జీవితంలో లేదంటే వారికి ఉన్నదంతా కూడా శూన్యమండి. హల్లెలూయా. కనుక యేసయ్యని మనం కలిగి ఉండాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా యేసయ్యని కలిగి ఉండాలి. వారందరి జీవితంలో కూడా యేసయ్య జన్మించాలి. హల్లెలూయా. వారి హృదయంలో కూడా యేసయ్య జన్మించాలి. ప్రతి కుటుంబంలో క్రిస్మస్ ఆనందాలు వెల్లివిరవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కావచ్చండి మనకి ఎన్నో సమస్యలు ఉండుండవచ్చు, ఈ సమయంలో ఎన్నో ప్రాబ్లమ్స్, ఇరుకులు, ఇబ్బందులు ఉండుండవచ్చు, ఎన్నో ఇన్కన్వీనియంట్ సిచ్యువేషన్స్ మనము ఫేస్ అయ్యి వాటి గుండా వెళ్తుండొచ్చు. కానీ మనం ఈ సమయంలో వాటన్నిటి గురించి మర్చిపోదామండి. యేసయ్య మన జీవితంలో ఉదయించాడు. యేసయ్య నా హృదయంలో పుట్టాడు. కనుక నేను ఈ సమయంని కేవలం ఆయనను ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి మాత్రమే నేను కేటాయిస్తాను. హల్లెలూయా. ఎందుకంటే మిగతా సమస్యలు ఏవైతే నా జీవితంలో ఉన్నాయో అవన్నీ ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. హీ ప్రామిస్డ్ us that he will take care. హల్లెలూయా. మీ భారం అంతా యెహోవా మీద వేయండి, ఆయన మనల్ని చూసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎటువంటి భారమైనా యేసయ్య మీద వేసేద్దాము. ఆయన చూసుకోవడానికి సమర్థులై ఉన్నాడు, చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కేవలం మనం ఆయనకి మన భారాన్ని ఇవ్వాలి, అంతే. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ సమయంలో మనం ఈ పాట పాడుకుందాం.